హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక అందమైన కథ గురించి చెప్పుకుందాం. దానికంటే ముందు మీకు ఒక చిలిపి ప్రశ్న. అదేమిటంటే, ఆటలు ఆడని ప్లేయర్ ఎవరు? దీనికి సరైన సమాధానం మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. లేకపోతే నెక్స్ట్ వీడియో వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ మన ప్రీవియస్ వీడియో దుప్పి తెలివిలో వేసిన చిలిపి ప్రశ్న ఏమిటంటే, తాజ్మహల్ ఎక్కడ ఉంది? అండ్ దానికి సమాధానం వచ్చేసి కట్టిన చోటే. మీలో ఎంతమంది గెస్ట్ చేశారో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కాకి బాతు కథ. ఒక అడవిలో ఒక కాకి ఉండేది. అది ఎడ్డం అంటే తెడ్డం అనే రకం. దానికి తోడు అసూయ కూడా చాలా ఎక్కువ. ఒకరోజు కాకి సరస్సు దగ్గరకు వెళ్ళింది. అక్కడ కొన్ని బాతులు నీటిపై ఈదుతూ కనిపించాయి. అందులో ఒకటి రెండు బాతులు రెక్కలు టపటపలాడిస్తూ నీటిలో గెంతుతూ ఆడుకుంటున్నాయి. అది చూసి కాకి కెవ్వుమని నవ్వుకుంది. హలో, ఏమిటి ఆ ఎగరటం? మీరు అసలు పక్షులేనా? ఎగరటం అంటే రివ్వున బాణంలా గాల్లోకి దూసుకుపోవాలి, ఆకాశాన్ని తాకే విధంగా ఎగరాలి అని హేళనగా మాట్లాడింది కాకి. కాకి మనస్తత్వం అర్థం చేసుకున్న బాతులు దాని మాటలు పట్టించుకోకుండా వాటికవి ఆడుకుంటున్నాయి. కాకి వదలకుండా వాటిని వెంటబడింది. హే హే, మీలో ఎవరైనా ఎగరడంలో నాతో పోటీకి వస్తారా? లేక పిరికి వాళ్ళలా దూరంగా పారిపోతారా అంటూ సవాల్ విసిరింది. కాకికి బుద్ధి చెప్పాలని ఒక బాతు కాకితో పోటీకి సిద్ధం అంటూ ముందుకు వచ్చింది. రెండిటి మధ్య పోటీ మొదలైంది. బాతు తీరానికి దూరంగా సరస్సు లోపలికి నీటి మీద కొంత ఎత్తులో ఎగురుతూ వెళ్ళసాగింది. కాకి బాతును అనుసరిస్తూ గాలిలో పల్టీలు కొడుతూ రకరకాల విన్యాసాలు చేయసాగింది. అలా అలా కాకి బాతు తీరం నుండి లోపలికి చాలా దూరం వెళ్ళిపోయాయి. రెండూ అలసిపోయాయి. బాతు నీటిపై వాలి సేద తీర్చుకోసాగింది. కాకి కూడా అలసిపోయింది. ఎక్కడైనా విశ్రాంతి తీసుకుందామని చూసింది. కనుచూపు మేరలో ఒక చెట్టు కానీ గట్టు కానీ కనిపించలేదు. నీటిపై వాళ్దామంటే మునిగిపోతానని భయం. ఇక ఏం చేయాలో పాలుపోక ఎంత తెలివి తక్కువతనంతో ప్రవర్తించిందో అర్థమై ఏడుపు మొదలుపెట్టింది. దానితో బాతుకు జాలి కలిగి కాకిని తన వీపు మీద ఎక్కించుకొని ఒడ్డుకు తీసుకొని వచ్చింది. ఇక ఆ రోజు నుండి కాకి తన బుద్ధిని మార్చుకొని అందరితో స్నేహంగా ఉండసాగింది. అప్పటి నుంచి కాకి బాతు చాలా మంచి స్నేహితులు అయ్యాయి. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఎవరిని వెక్కిరించకూడదు. మనకున్న అహంభావం వదిలేయాలి. ఎవరి ప్రత్యేకత వారిది, దానిని గుర్తించి గౌరవించాలి. అలాగే ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేయటం మన కర్తవ్యం అని గుర్తించాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, కథను విన్నారు కదా. మళ్ళీ ఒక అందమైన కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.